వాళ్ళ ముగ్గురు రాసినటువంటి నోట్లు వచ్చినాయి. ఆ ముందు రాసినటువంటి రచయిత రాసిన నోట్లో తన పిల్లల పేరు రాసుకుంది. ఆ రాసుకునే పేరులో ఆ పిల్లవారి పేరు ఆయనకు సంబంధించినటువంటి ఏదో మతానికి సంబంధించినటువంటి పేరు ఉన్నది. ఆ వచ్చినటువంటి ముఖ్య అతిథి ఏమంటాడంటే, నీ చైతన్యం ఇక్కడ ఇట్లా గాలబడిందా, ఇట్లా ఇదేంటిది, ఈ పేరు ఏంటి అని అన్నాడు. అని అంటే ఆ మిత్రుడు చాలా బాధపడ్డాడు. అట్లాగే ఒక మిత్రుడి కవిత్వాన్ని కూడా మాట్లాడుతూ, ఇది అసలు ఇది ఇట్లా లేదు, ఇది అన్వయ దోషం ఉంది, ఈ దోషం ఉంది అంటే ఆ మిత్రుడు అసలు ఈ భాషలో రాయడమే మానేసింది. నాకు తెలిసిన 2 ఇన్సిడెంట్స్. ఇక తన సొంత భాషలో రాసుకుంటాం, మాతృభాషలో రాసుకుంటాం. అంటే మనం జనరల్గా ఏం చెప్తామంటే, మంచి ఏమైనా ఉంటే మైక్లో చెప్పాలి, కవికి రచయితకు ఏమైనా ఇంకేమైనా ఉందంటే విషయంలో చెప్పాలి. ఇది ఒక పద్ధతి, సముదాయం చేసే పద్ధతి. అందుకే ముందు మాట ఏం చెప్తుంది సార్ అన్నట్టు ఆప్తవాక్యం లాగా, శభాష్ బాగుంది, మరింత రావాలి, మరింత రాయాలి, నువ్వు మరింత అవగాహన చేసుకోవాలి, నువ్వు మరింత అధ్యయనం చేయాలి. అలిశెట్టి ప్రభాకర్ అంటాడు కదా, అన్ని అధ్యయనం చేయి, ఒకటి కాదు 2 కాదు, అన్ని అధ్యయనం చేయి. ఆ శ్రమజీవి ఆ కండరాల మీద జరుగుతున్నటువంటి స్వేదాన్ని గోపు చేస్తున్న దగ్గర అడుక్కు తినేవాడు ఎందుకు ఆ అంతస్తుల కింద నలిగిపోతున్నాడు, అన్ని అధ్యయనం చేయాలి అని మనం ముందు మాటలో సూచన ప్రాయంగా తను చెప్తాం. కానీ మళ్ళీ సారినట్టు తీసిన పెన్నును మూత పెట్టి వాటి వెనక్కి పోయేటట్టుగా అట్లాంటి విమర్శ చేయాలి. అది కూడా చెవులో చేయాలి, మనం చేయాలి. ముందు మాట ఆప్తవాక్యాలకు చెలో ఆగే రమ్ము, గో ఎహెడ్ అనేటట్టు ఉండాలి. కానీ అతను ఆగేటట్టు చేయొద్దు. ఈ ముందు మాటల్లో సార్ కరెక్ట్గా పట్టుకున్నాను. నేను మొత్తంగా కూడా నేను కూడా ఒక రకంగా వెనుక ఆధునిక సాహిత్య విమర్శ వ్యాసాలు అన్నాడు కదా, ఇక్కడ విమర్శ చేస్తాడని నేను అటు ఇటు అంతా చదివాను. ఎక్కడ కూడా పాపం. అందుకే ప్రేమతత్వం అని, ఆ ప్రేమతత్వంతో ఆ చిట్ట చివరి వాక్యంలో బెట్వీన్ లైన్స్ మనం పట్టుకుంటే అర్థమవుతుంది. ఆ చిట్ట చివరిలో అది పట్టుకుంటే అర్థమవుతుంది ఆ కవి ఏం చేయాలనేది చెప్పాడు. కానీ చాలా ప్రేమగా, మరింత చిక్కగా రాయాలి, మరింత మంచిగా రాయాలి, మరింత అధ్యయనం చేయాలి. ఎట్లా రాస్తాను సార్? నిజంగా చాలా బాగా చెప్పారంటే, ముందు మాట ఏమిటి, ముందు మాట ఎట్లా వచ్చింది, దాని పరిణామక్రమం, ఎందుకు ఆ ట్యాగ్ లైన్ దీనికి ఆ లింక్ నాకు అర్థం కాలేదు నేను చెప్పేదాకా. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ ట్యాగ్ లైన్ సరిపోతుందా సరిపోదా అని నా పరిమిత జ్ఞానానికి కొద్దిగా నేను అటు ఇటుగా అనుకోండి. సార్ చాలా బాగా చెప్పారు, సంతోషం సార్. అయితే దీంట్లో సమీక్ష 2 సమీక్షలు అనుకున్నాం కదా. మొదటి సమీక్ష ఏమో పెద్దలు దాస్యం సేనాపతి రాసినటువంటి దిక్సూచి మీద మంచి సమీక్ష ఉంది దీంట్లో. ఆ సమీక్షలో 23వ పేజీలో చెప్తాడు. ఎట్లా చెప్తాడంటే, పండు వదిలిపెట్టినట్టుగా కవిత్వం నిర్మాణ పద్ధతుల్ని చెప్పారు. ఆ కవిత్వ నిర్మాణ పద్ధతుల్లో చెప్తూ ఏమన్నాడు అంటే, త్రిపురేణి శ్రీనివాస్ చెప్పాడు. ఏమని చెప్పాడు త్రిపురేణి శ్రీనివాస్? కవిత్వం కావాలి. ఏం కావాలి మనకి? కవిత్వం కావాలి. చాలామంది మిత్రులు సమీక్ష చేస్తున్నాడు, వాట్సాప్లలో ఫేస్బుక్లలో కవిత్వం పెడుతున్నారు. ఆ కవిత్వంలో కవిత్వం ఉంటుందా ఉండట్లేదా మరి ఏమిటో తెలియదు. కానీ అంటే కవిత్వం కావాలి. ఇవాళ ఒకనాడు 90sలలో అస్తిత్వ ఉద్యమాలకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి త్రిపురేణి శ్రీనివాస్ ఆయన చెప్పాడు కవిత్వం కావాలి అనే మాట చెప్పాడు. ఎట్లా చెప్పాడు? ఆ కవిత్వం ఒక్కసారి మీకు చెప్తాను. కవిత్వం కావాలి, కవిత్వం అక్షరం నిండా జలజలలాడిపోయే కవిత్వం కావాలి. కవిత్వం కావాలి, కవిత్వం అక్షరం నిండా జలజలలాడిపోయే కవిత్వం కావాలి. కవిత్వం ప్రజల మీదే రాయి, ప్రజల్లోని గాథల మీదే రాయి, కవిత్వం రాయి. కాగితం మించి కన్నులోకి వెన్నులోకి దూసుకుపోయే కవిత్వం రాయి. అలా ఒక వాక్యం చదవగానే శత్రువు భారెత్తిపోవాలి, అమాయకుడు ఆయుధమై హోరెత్తిపోవాలి. కవిత్వం వేరు, వచనం వేరు. కవిత్వం వేరు, వచనం వేరు. సాదా సీదా డీలా వాక్యం రాసి కవిత్వం అని బుకాయించదు, కవిత్వాన్ని వంచకు, వచనమై తేలిపోతావు. కవిత్వం కావాలి, కవిత్వం అక్షరం నిండా జివజివలాడిపోయే కవిత్వం కావాలి. కవిత్వం ఫుట్ నోట్స్లు ఉన్నది కవిత్వం కాదు.
అక్షరానికి అక్షరం వివరణ, అదో జ్ఞాపికలు ఎందుకు? చివరాకన్న బ్రాకెట్లు పెట్టేది కవిత్వం కాదు. స్వానుభూతికి సహానుభూతి, సహజానుభూతి కుండలీకరణాలు ఎందుకు? అక్కడికక్కడే వాడి గుండె చీల్చి బూజు దుర్పాలి, దబాయించాలి, ధన్మని పేలాలి, కవిత్వమై కాచుకోనాలి. తుప్పలు తెప్పలు మాటలు రాల్చి కవిత్వం అని మొరాయించరు, కవిత్వాన్ని వెచ్చించరు, వచనమై సోలిపోతాం. కవిత్వం కావాలి కవిత్వం, అక్షరం నిండా కోకవలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం. జ్ఞాపకాల లోయల్ని తప్పకు, అయ్యో పాప మనకు సాగదీసిన సానుభూతి వాక్యాలతో, జాలి జాలి ఏడుపు మోహం డ్రామాలతో, అతడి ఛాతి మీదుగా ధాటిగా రెండు నమ్మకాల్ని రాయి, ధైర్యంగా శౌర్యంగా అతన్ని ఒక వీరుంచండి, కవిత్వమే అతని కాపలకాయ. కవిత్వం కావాలి కవిత్వం, అక్షరం నిండా కలకలలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం. ఇది కవిత్వం రాసే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పోస్టర్ లాగా చేసుకొని తమ నిజానికి ఒక రీడింగ్ కార్నర్ రైటింగ్ కార్నర్ ఉంటుంది కదా, అక్కడ రాసి పెట్టుకోవాలి. మనం రాసే ముందు ఇది కవిత్వమా కవిత్వం కాదా, ఇది జిలజిలలు ఆడిపోతుందా, జలజల ఆడిపోతుందా, డీలా పడిపోతుందా, ఇది కవిత్వం కావాలి. దాస్యం శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఈ కవిత్వం తప్పకుండా అందరూ చదవాలి. ఇది మనం మన ఇంట్లో ఉండాల్సినటువంటి ఒక గోడ పత్రిక లాగా మన ఇంట్లో మిత్రులారు తన్నీర్ సురేష్ గారు మాట్లాడబోయే ముందు, తన్నీర్ సురేష్ గారు ఇవాళ లఘు ప్రక్రియలు వస్తున్నాయని చెప్పుకున్నాం కదా, చాలా ఫ్రీ పదాలు ఇట్లా రకరకాల పదాలు నాణ్యలు వస్తున్నాయి కదా. ఈ పదాల పదిమలు ఈ వచ్చినటువంటి లఘు ప్రక్రియల మీద పరిశోధన చేసినటువంటి పరిశోధకుడు తన్నీర్ సురేష్ గారు ఈ తను రాసినటువంటి ఈ భూమికలో కూడా చాలా ఈ లఘు ప్రక్రియకు చెందినటువంటి కవులు కవయిత్రులు ఉన్నారు. వీటి మీద పరిశోధన చేసినటువంటి తన్నీర్ సురేష్ గారు మాట్లాడితే ఈ సభకు మరింత అందం వస్తుందని భావిస్తూ తన్నీర్ సురేష్ గారిని మాట్లాడుతుందిగా ప్రేమతో కోరుతాం.